గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. స్వామియే శరణమయ్యప్ప. అయ్యప్ప భక్తులు అయ్యప్ప మాల ధరించినప్పుడు ఎలాంటి పద్ధతులు పాటించాలి, ఎలాంటి నియమాలతో ఉండాలి, ఈరోజు మనం మాట్లాడదాం. మనతో పాటు ఉన్నారు డాక్టర్ బ్రహ్మశ్రీ భార్గవ శర్మ గారు. ఆయనతో మాట్లాడదాం. గురుగారు నమస్కారం, ఎలా ఉన్నారు? నమస్కారం అమ్మా, ఐఎమ్ గుడ్. మీరందరూ ఎలా ఉన్నారు? చాలా బాగున్నాము. మీరు చక్కగా మాల వేసుకొని కనిపిస్తున్నారు. ముఖ్యంగా ఇలా అయ్యప్ప మాల వేసుకున్నప్పుడు చాలా డౌట్లు ఉంటాయి మైండ్లో. సో దాని గురించి వాళ్ళు మిమ్మల్ని అడుగుదామని అనుకుంటున్నాను. అంటే నాకు డౌట్ వచ్చిందమ్మా. చెప్పండి. అయ్యప్ప మాల వేసుకున్నప్పుడే డౌట్లు ఉంటాయా, ఆ డౌట్లు ఎప్పుడు ఉంటాయా అనేది డౌట్ అంటే చూసినప్పుడల్లా చాలా డౌట్లు వస్తూ ఉంటాయి. అంటే ఎంత నిష్టగా ఎలా ఉండగలుగుతారు వీళ్ళు అని చెప్పేసి. అయితే ముందుగా ఎవరైనా సరే పాటించాల్సిన నియమాలు ఏంటి? మాల వేసుకునే వాళ్ళు పాటించవలసిన నియమాలు, ప్రతి ఒక్కళ్ళు పాటించవలసిన నియమాలు. నలుపు వస్త్రాలు ధారణ చేయడం మొట్టమొదటి నియమం. దానికన్నా ముఖ్యమైనది కఠినమైనటువంటి బ్రహ్మచర్య దీక్ష. మండలకాలం. మళ్ళీ మండలకాలం అనేటప్పటికీ అక్కడ మళ్ళీ 2 కాంట్రవర్షన్స్ ఉంటాయి. ఆ కాంట్రవర్షన్స్ గురించి మనం తర్వాత మాట్లాడదాం. మండలము అని అంటే సామాన్యంగా అందరూ 41 రోజులు అనుకుంటూ ఉంటారు. ఆ 41 రోజులనే మనము కొలతగా లెక్కలోకి తీసుకున్న ఆ మండల కాలము కఠినమైనటువంటి బ్రహ్మచర్య దీక్ష. అంటే మనస వాచ కర్మణ, ఆలోచనల ప్రకారము కానీ మాటల ప్రకారము కానీ చేసే పనులలో కానీ ఈ బ్రహ్మచర్య దీక్షకి ఎటువంటి విఘాతము కలగకుండా చూసుకోవాలి. ఒంటి పూట భోజనం, ఒకటే పూట భోజనం. భోజనము అంటే ఏంటి? అన్నం తినటమా, ఏదన్నా భుజించటమా? భుజించేదాన్ని భోజనము అంటారు, అన్నం కాదు. అంటే అన్ని రకాల పదార్థాలు వేసుకొని అన్నం తింటే అది భోజనం, సంపూర్ణ భోజనం కిందికే వస్తుంది. కానీ ఏది భుజించినా భోజనమే. కాబట్టి ఒకటే పూట భుజించాలి. ఇంకేవో అనారోగ్యాలు ఉన్నాయనో ఇంకోటనో ఒకటే పూట తింటున్నాం కదా అని పొద్దున్నే టిఫిన్ చేయటం, మళ్ళీ సాయంత్రం టిఫిన్ చేయటం, ఇవన్నీ కూడా ప్రస్తుతం నడుస్తూ ఉన్నాయి, అందరూ వ్యవహరిస్తూ ఉన్నారు. కానీ అది పద్ధతి కాదు. ఒకటే పూట భోజనము, 2 పూటల చన్నీటి స్నానము. మనము ఆదిశంకరాచార్యుల వారు చెప్పినటువంటి పద్ధతి ఏదైతే ఉందో దాన్ని పాటించాలి అనునిత్యము కూడా. కేవలం మాల వేసుకున్నప్పుడే కాదు, అనునిత్యము కూడా. ఆ పద్ధతి ఏంటి అని అంటే, ప్రతి మనిషి మనస్సులోనూ కూడా పరమాత్ముడు ఉంటాడు. ఆ ఆత్మలో, జీవాత్మలో పరమాత్ముడు ఉంటాడు. ఆ పరమాత్ముడిని దర్శనం చేసుకోవాలి. అందుకనే ప్రతి వ్యక్తిని కూడా స్వామి శరణం అని అనుకుంటూ ఆ వ్యక్తిలో ఆ అయ్యప్పని చూస్తూ ఉండాలి. కానీ ఆ వ్యక్తిని కాదు, ఆ వ్యక్తిలో ఉన్నటువంటి శక్తిని చూస్తూ ఉండాలి. ప్రతి స్త్రీని కూడా తల్లితో సమానంగా భావించి మాత అని పిలవాలి. ఇలా మన వైదిక పద్ధతులు ఏవైతే ఉంటాయో అనంటే, మన సనాతనమైనటువంటి పద్ధతులు, స్నానం చేయటము, పూజ చేసుకోవటము, తెల్లవారుజామునే నిద్ర లేవటము, సాయంత్రం కూడా అస్తసంధ్య వేళ పడుకోకపోవటము, ఇంకొకళ్ళకి పెట్టి వాళ్ళ కడుపు నిండా తిన్న తర్వాత మనము తినటము, మళ్ళీనేమో శుచిగా శుభ్రంగా ఉండటము, ప్రతి ఒక్క స్త్రీని, ప్రతి ఒక్క వ్యక్తిని కూడా పరమాత్ముడితో సమానంగా భావించటము, 2 పూటలా కూడా పూజ చేసుకోవటము, కటిక నేల మీద నిద్రపోవటము, చలికి వేడికి అన్నింటికీ కూడా తట్టుకునేటట్టుగా మన శరీరాన్ని మార్చుకోవటము, చెప్పులు వేసుకోకుండా నడవటం మూలంగా ఆరోగ్యాన్ని పెంపొందించుకోవటము. చెప్పులు వేసుకోకుండా నడవటం మూలంగా ఆరోగ్యం ఎలా పెరుగుతుంది అంటే, ఇప్పుడు కాస్త బొడిపెలు, ముళ్ళ లాంటి ఏవో మ్యాట్స్ వేసుకొని దాని మీద నడుస్తూ ఉంటారు, ఆక్యుప్రెషర్ ట్రీట్మెంట్ అని. అది మా హుట్టి నేల మీద నడిచినా అలాగే ఉంటుంది కదమ్మా. అలాంటి ఆక్యుప్రెషర్, దాన్ని ఆక్యుపంచర్ అని కూడా అంటారు, ఆక్యుప్రెషర్ ట్రీట్మెంట్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఒక కుటుంబము, మన ప్రధానమంత్రి గారు చెప్పినట్టుగా ప్రపంచం అంతా ఒకే కుటుంబం అన్నట్టుగా మనం అందరము కూడా ఒక కుటుంబ సభ్యులము. ఒకళ్ళకొకళ్ళు మనం ఆధారంగా నిలబడాలి. ఒకళ్ళ కడుపు నిండిన తర్వాతే మనం కడుపు నింపుకోవాలి. వాళ్ళకి సేవ చేయాలి, పరమాత్ముడి యొక్క భక్తిని పెంచాలి. ఈ పద్ధతులన్నీ ఏవైతే మన సనాతనములో ఉన్నాయో అవన్నీ కూడా ప్రతి హిందువు ప్రతిరోజు ఆచరించవలసిందే. అవన్నీ ఆచరిస్తూ ఉంటే కఠినమైనటువంటి పద్ధతులు కాదమ్మా ఇవి. కష్టపడి చేసేటువంటి పద్ధతిగా ఉండదు అయ్యప్ప దీక్ష. చాలా ఇష్టపడి చేసేటువంటి పద్ధతిగా ఉంటుంది, మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఇవన్నీ మన పూర్వీకులు అనునిత్యం అంటే 365 days ప్రతి సంవత్సరము
వారానికి 7 రోజులు, రోజుకి 24 గంటలు ఆచరిస్తూ ఉన్నటువంటి వాళ్ళే ఒకానొకప్పుడు. ఇప్పుడు దాన్ని కనీసం మండల కాలమైనా ఆచరించాలి అనేటువంటిది విధానంగా ఏర్పాటు చేసుకొని, ఆ సనాతన ధర్మం అనేటువంటిది మాయమైపోకుండా పరిరక్షణ ఏదైతే జరుగుతుందో, అందులో ప్రధానమైన భూమికని ఈ యొక్క అయ్యప్ప దీక్ష, అయ్యప్ప మాల అనేటువంటి ఈ వ్యవహారము, ఈ యొక్క పద్ధతిని పాటిస్తున్నటువంటి వాళ్ళు ఎంతమందైతే భక్తులున్నారో, వాళ్ళందరూ సనాతన ధర్మాన్ని నిలబెట్టేటువంటి విధానంలో ప్రధానమైనటువంటి భూమికని పోషిస్తున్నారు అనడంలో ఎటువంటి సందేహము కూడా లేదు. అలాగే గురుగారు. అలాగే చన్నీటి స్నానం గురించి అన్నారు కదా! అవునమ్మా. ముఖ్యంగా రోజు స్టార్ట్ అయ్యేదే ఆ చన్నీటి స్నానంతో స్టార్ట్ అవుతుంది. కానీ ఏజ్డ్ వాళ్ళు చేయలేరు, ఇబ్బంది పడుతూ ఉంటారు కదా! అలాంటి వాళ్ళకి ఏదైనా ఎగ్జెంప్షన్ ఉంటుందంటారా? అనారోగ్యంతో వయస్సు పైబడినటువంటి వాళ్ళు, ఆహ్, అంటే 50, 60 పైన వయస్సు పడినట్టు అలా ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళకి ఎక్సెప్షన్స్ ఉంటాయి. చన్నీటి స్నానం అనేది బ్రహ్మచర్యాన్ని నిలబెట్టడం కోసమే గానీ వేరే తీరుగా కాదు. హ్మ్. కాబట్టి 60 ఏళ్ల వయసు పైబడినటువంటి ఆడవాళ్ళు, వృద్ధులు వాళ్ళు 365 రోజులు దాదాపుగా బ్రహ్మచర్యాన్ని పాటిస్తూనే ఉంటారు. వాళ్ళకి తెలుసో తెలియకో. కాబట్టి వాళ్ళకి ఎగ్జెప్షన్స్ తీసుకోవచ్చమ్మా మనం. ఓకే. అందులో తప్పేమీ లేదు. అయితే ఈ వ్రత దీక్షలో అన్నిటికన్నా చాలా కష్టమైన నియమం అంటే ఏం చెప్తారు మీరు? బ్రహ్మచర్యం అమ్మ. ఎందుకనంటే 41 రోజులు కఠినంగా మాటలతో కానీ, ఆలోచనలతో కానీ, మనసుకి అది కళ్ళాలు లేని గుర్రం లాంటిది. అలాంటి ఆ గుర్రానికి కళ్ళెం వేసి ఆపాలి. ఆలోచనల్ని కూడా కంట్రోల్ చేయాలి. మాటల్ని మాత్రమే కాదు. కాబట్టి 41 రోజుల్లో 4 సెకండ్ల పాటు అయినా సరే ఈ మనిషి తనలో ఉన్నటువంటి ఒక మర్కట పద్ధతి ఏదైతే ఉంటుందంటే, కోతియరిలాగా ఆలోచనలు, నిలకడలేని ఆలోచనలు ఉంటాయి గదా! ఆ ఆలోచనలకి లోబడ్డాడు అనంటే బ్రహ్మచర్య దీక్ష నాశనం అయిపోయినట్టే. కాబట్టి ఇందులో అత్యంత కఠినమైనటువంటిది, ప్రధానమైనటువంటిది బ్రహ్మచర్యమే. ఈ నల్ల బట్టలు వేసుకోవటం, ఒంటిపూట భోజనం చేయటం, నేల మీద పడుకోవటం, గడ్డం గీసుకోకపోవటం, తలకి క్షురకర్మ అంటారు, ఇది చేసుకోకపోవటం, ఇదేంటి మసాలా ద్రవ్యాలు వాడకపోవటము, తినేటువంటి భోజనములో ఉల్లిపాయలు తినకపోవటము, ఇవన్నీ కూడా కేవలం బ్రహ్మచర్యాన్ని నిలబెట్టుకోవటం కోసము, ఆలోచనల్ని కూడా దూరం చేయటం కోసము మాత్రమే ఈ పద్ధతులన్నింటినీ కూడా ఆచరించొస్తూ ఉంటాం అన్నమాట. ఓకే. అలాగే మీరు వ్రత దీక్షలో ఉన్నారు. ఇప్పుడు కుటుంబం కానీ, సమాజం కానీ వాళ్ళ ప్రవర్తన కూడా తనకు తగ్గట్టుగా ఉంటేనే మీరు కూడా ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆ పద్ధతులన్నీ పాటించగలుగుతారు గదా! అయితే కుటుంబం గానీ, సమాజం గానీ ఎలా ప్రవర్తించాలంటారు ఈ టైంలో? కుటుంబము, సమాజము ఎప్పుడైనా ఒకే తీరుగా ప్రవర్తించాలమ్మా. ఇతను గూడా కుటుంబము ఎడల అదే విధంగా ప్రవర్తించాలి. కుటుంబం అయితే పొరపాటున గూడా తమ కుటుంబ సభ్యుడు అయ్యప్ప దీక్ష తీసుకున్నప్పుడు, ఆ అయ్యప్ప దీక్ష లేదా ఇలాంటి నియమాలు దెబ్బతినాలి అనేటట్లుగా అయితే కుటుంబం ఎలాగూ ప్రవర్తించదు. ఇంకా సమాజం. సమాజంలో నానా రకాలైనటువంటి వాళ్ళుంటారు. మన మతాన్ని గౌరవించేవాళ్ళు గానీ, ఈ యొక్క పద్ధతుల్ని విమర్శించేవాళ్ళు గానీ, ఇందులో ఏముందని జెప్పేసి ఆటంకపరచడానికి ప్రయత్నించేటువంటి వాళ్ళు గానీ ఎంతోమంది ఉంటారు. వాళ్ళందరూ కూడా ఇతనికి, అంటే ఈ దీక్ష పాటిస్తున్నటువంటి వ్యక్తికి తగ్గట్టుగానే ఉండాలి అంటే కష్టం. అందరూ కూడా ఇతనికి అనుకూలంగా ఎందుకుంటారు? కాబట్టి ఇతను ఆ పరిస్థితులకు అనుకూలంగా ఇతను తనని తాను మార్చుకొని ఏ విషయాలకి దూరంగా ఉండాలి, ఏ విషయాలని పట్టించుకోవాలి, ఏ విషయాలలో తాను ముఖ్యంగా దూరిపోయి ప్రవర్తించాలి, ఇవన్నీ కూడా ఆలోచించుకోవాలి. అయితే ఇక్కడ మీరడిగినటువంటి ప్రశ్నలో నేను చాలా కాలం నుంచి, అంటే నేనైతే గత 3.5, 4 దశాబ్దాలుగా మాల వేసుకుంటున్నాను. అప్పటినుంచి ఇప్పటిదాకా కూడా చూస్తున్నటువంటి విధానం ఏంటంటే ఎలా ఉందంటేనమ్మా, మాల వేసుకున్నాను కాబట్టి నాకు కోపం రాకూడదు. మాల వేసుకున్నాను కాబట్టి ఎదుటి వాళ్ళు ఏం చేసినా నేను భరించాలి. మాల వేసుకున్నాను కాబట్టి నేను ఎవరిని ఏమీ అనకూడదు. అంటే మొత్తం చీము నెత్తురు చనిపోయినటువంటి వ్యక్తిగా నేను బ్రతకాలి అనేటువంటిది క్రియేట్ చేసింది సమాజం అంతా. ఓకే. నేను ఎంతో కాలం నుంచి ఎంతోమందికి చెప్తున్నటువంటి మాట, నేను అయ్యప్ప భక్తుడిని, అయ్యప్ప దీక్ష చేస్తున్నాను. అయ్యప్ప జన్మ రహస్యం ఏంటి? ఆయన ఎందుకోసము ఈ యొక్క భూమి మీద ఆయన అవతరించడం జరిగింది? మహిషి అనేటువంటి ఒక రాక్షసిని చంపటం కోసం. మహిషి అంటే దాని లక్షణాలు ఏంటి? మహిషము అంటే ఎద్దు, దున్నపోతు.
అంతే కదమ్మా. ఉమ్, అంటే ఒక ఎద్దు ఎటువంటి ఆలోచనలు లేకుండా మిగతా జనాలనందరినీ కూడా ఈ సర్వమానవాళికి ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలిగిస్తూ ఉంటుందో, అలాంటి ఇబ్బందుల్ని కలిగిస్తూ సనాతనమైనటువంటి ధర్మాన్ని నాశనం చేసేటువంటి లక్షణాలు కలిగినటువంటి ఒక మహిషి అనేటువంటి రాక్షసిని నిర్మూలించటము కోసము మన హైందవ ధర్మంలో స్త్రీ హత్య మహాపాతకం. స్త్రీ హత్య అయినా కూడా దాన్ని చంపి ధర్మాన్ని నిలబెట్టాలి అనేటువంటి సంకల్పంతో అయ్యప్ప ఈ యొక్క భూమి మీద అవతరించటం జరిగింది. కాబట్టి నా ధర్మాన్ని గౌరవించేటువంటి వాళ్ళు నా ధర్మాన్ని విమర్శించకుండా నా పని నన్ను చేసుకొనివ్వడం ఏదైతే ఉందో అంతవరకు ఓకే. కానీ నన్ను విమర్శిస్తూ నా ధర్మాన్ని విమర్శిస్తూ నేను ఆచరిస్తున్నటువంటి నా యొక్క పద్ధతులని ఆటంకపరచడానికి ప్రయత్నిస్తున్నటువంటి ఏ శక్తి అయినా సరే, అది హైందవ ధర్మాన్ని పాటించే వాళ్ళు కావచ్చు, వేరే ధర్మాలను పాటించేటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ కూడా నా దృష్టిలో మహిషితో సమానం. మహిషి అనే రాక్షసితో సమానం. ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఒక అయ్యప్పకి పరిపూర్ణమైనటువంటి నిజమైనటువంటి భక్తుడిగా, ఆయన యొక్క శిష్యుడిగా, ఆయన యొక్క సైనికుడిగా నా ధర్మాన్ని నిలబెట్టడం, నా ధర్మాన్ని కాపాడటం నా వంతు బాధ్యత. కాబట్టి అయ్యప్ప దీక్షలో ఉన్న ధర్మానికి ఇబ్బంది కలుగుతుంది అనుకున్నప్పుడు నేను ఆయుధము ధరించక తప్పదు. అప్పటిదాకా మనము శాంతంగానే ఉందాం. కానీ మన శాంతం అనేటువంటిది మన యొక్క చేతగానితనంగా తీసుకొని మనల్ని ఇంకా తొక్కేయాలని ప్రయత్నిస్తూ ఉంటే మాత్రం తిరగబడక తప్పదు అనేటువంటి భావననే నేను అందరికీ చెప్తూ ఉన్నాను. అనుకోకుండా మొన్న మధ్యనే మన రాజకీయ నాయకుల్లో కూడా ప్రతిపక్ష నాయకుడు కావచ్చు కేంద్రంలో, ఆయన కూడా పార్లమెంటులో శివుణ్ణి చూపించి అభయహస్తం చూపిస్తాడు అని అన్నారు. కానీ ఆ పక్కన శూలం కూడా ఉంది. సాధ్యమైనంత వరకు శాంతంగానే అభయహస్తం చూపిస్తూనే ఉంటారు మన దేవుళ్ళందరూ. ధర్మానికి విఘాతం కలిగేటప్పుడు మాత్రమే ఆయుధాలని తీసుకొని అంతం చేసేటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. ఆ దేవుడి దగ్గర నుండి నేర్చుకోవాల్సింది మనము అది. అంతేనమ్మా. ఓకే. అలాగే ఈ రీసెంట్గా అంటే కొన్ని నెలల క్రితము ఒక సినిమా హీరో, ఆయన తరచూ మాల వేసుకుంటూ ఉంటారు. పేరు చెప్పాలంటే రామ్ చరణ్. సో తను ఎప్పుడు మాల వేసుకుంటూ ఉంటారు. అయితే ఒక పనిలో భాగంగా వెళ్ళారు, దర్గాని వెళ్ళారనమాట. దర్గాకి వెళ్ళి అక్కడ వెళ్ళిన తర్వాత చాలామంది డిఫరెంట్ ఆర్గ్యుమెంట్స్ తీసుకొచ్చారు. అలా వెళ్ళొచ్చా, మాల వేసుకున్నాడు అని చెప్పేసి. పాజిటివ్గా రియాక్ట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ధర్మం ప్రకారం ఇది ఎలా చేయాలంటారు? చాలా విశేషమైనటువంటి ప్రశ్న, చాలా కాంట్రావర్షన్స్తో కూడుకున్నటువంటి ప్రశ్న అడిగారమ్మా మీరు. మొన్నటిదాకా ఒక 4-5 ఏళ్ల కిందటి వరకు, ఒక దశాబ్దం అనుకున్నాం, 10 ఏళ్ల కిందటి వరకు మాల వేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా దర్గాకి వెళ్ళేవాళ్ళు. ఓకే. వాళ్ళు మొదటిసారి మాల వేసుకున్న వాళ్ళు కావచ్చు, 20 సార్లు వేసుకున్న వాళ్ళు కావచ్చు, 30 సార్లు వేసుకున్న వాళ్ళు కావచ్చు, ఒక దర్గాకి వెళ్ళి అక్కడ కొబ్బరికాయలు దొర్లించి అక్కడ పూజ చేసి అక్కడి నుంచి బయలుదేరి శబరిమలకి వెళ్ళేవారు. ఆ దర్గా ఎరుమేలి అనేటువంటి ప్రాంతంలో ఉండేది. అక్కడి నుంచే స్వామివారికి నడక దారి మొదలవుతుంది. వావర్ అనేటువంటి దర్గా. ఆ దర్గాకి వెళ్ళేవాళ్ళు, తెలియక వెళ్ళేవాళ్ళు. తెలియక చేసింది తప్పు కాదు. ఆయన వెళ్ళారు అనడానికి, ఎందుకు వెళ్ళారు, అది వెళ్ళడం తప్ప ఒప్ప అనే దాని గురించి మరో నిమిషంలో మాట్లాడుకుందాం. కానీ ఈ లోపల ఎరిమేలి అనేటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి దర్గాకి వెళ్ళిన వాళ్ళందరూ తప్పు చేసినట్టేనా? తెలియక వెళ్ళిన వాళ్ళు తెలిసి వెడుతున్నారు అని అంటే అది తప్పు. తెలియక చేస్తే పొరపాటు. పొరపాటుకి క్షమ ఉంటుంది కానీ తప్పుకి క్షమ ఉండదమ్మా. ఇప్పుడు చాలామంది మారారు. ఆ ఎరుమేలి అనేటువంటి ప్రాంతానికి వెడుతున్నారు. అక్కడ కిరాత శాస్త్రాన్ని, ధర్మశాస్త్రాకి దండం పెట్టుకొని వెడుతున్నారు కానీ దర్గాకి వెళ్ళట్లేదు. ఆ వావర్ స్వామి దర్గా అనేది ఉంటుంది, అక్కడ వెళ్ళటం మానేశారు చాలామంది. అయినా కూడా వెడుతూనే ఉన్నారు. 1% వెళ్ళినా కొన్ని లక్షల మంది వెడుతున్నట్టే లెక్క. ఇంకా వాళ్ళు తెలియకనే వెడుతున్నారు. వాళ్ళలో కూడా మార్పు అనేది వస్తుంది. ఈ పద్ధతి ఎలా వచ్చింది అనే దాని గురించి మనం తర్వాత, అసలు ఎరిమేలి దర్గాకి ఎందుకు వెళ్ళటం మొదలైంది అనే దాని గురించి నెక్స్ట్ క్వశ్చన్లో మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు రామ్ చరణ్ గారి గురించి మాట్లాడదాం. ఆయన వృత్తిరీత్యా సినిమా హీరో. ఈ దర్గాకి వెళ్ళటం తప్పు అని మాట్లాడినటువంటి వాళ్ళందరూ కూడా, ఆయన మరి అయ్యప్ప దీక్షలో వృత్తిపరంగా ఆయన సినిమా ఏవైతే డేట్స్ ఇస్తారో హీరోగా, ఆ డేట్లకి సంబంధించి ఆయన షూట్ చేసేటప్పుడు అప్పుడు గడ్డం తీసేసేయాలి. మరి ఆయన క్షవరం చేసుకుంటారు, షేవింగ్ చేసుకుంటారు. అది తప్పుగా కనిపించట్లేదా? దాని గురించి ఎందుకు మాట్లాడలా? అది చూడరు కదా జనాలు, చూసిందే మాట్లాడతారు కదా. ఆయన పర్సనల్గా ఆయన మాలలో ఉండి ఇరుముడి కట్టుకొని వెడుతుంటే పెరిగిన గడ్డం కనిపించదు కదా అమ్మ, అప్పుడైనా మాట్లాడాలి కదా. కానీ ఆయన ఎంత నిష్టగా ఈ దీక్ష చేస్తున్నారు
అనేటువంటిది మనము ఆలోచించాలి. ఒక ఎస్ఐ గారు ఒకానొకప్పుడు చాలా ఏళ్ల కిందట మాల వేసుకున్నారు. క్రైమ్‌లో ఉండేవారు నా దగ్గరే. మాల వేసుకున్నారు. ఆయన డ్యూటీలో ఉండగా ఎల్బీ నగర్ చౌరస్తాలో అప్పట్లో మందకృష్ణ మాదిగ గారు ధర్నా ఏదో చేస్తే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండేది. ఇంకా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విడిపోక ముందనమాట. ఓకే. రాజశేఖర్ రెడ్డి గారు లేరు అప్పటికి. ఖచ్చితంగా అక్కడ లాఠీ చార్జ్ చేయాల్సినటువంటి ఆర్డర్స్ వచ్చాయి. ఈయన మాలలో ఉన్నారు. లాఠీ చార్జ్ చేయాలంటే యూనిఫామ్ వేసుకోవాలి. ఓకే. యూనిఫామ్ లేకుండా లాఠీ చార్జ్ చేయడం అనేది తప్పుట. మరి నాకు తెలియదు రూల్స్. అప్పుడు ఆయన, హ్మ్. స్వామి ఏం చెయ్యాలి అన్నారు. వేసుకోండి, మాల వేసుకున్నాను కదా, నేను ఇప్పుడు యూనిఫామ్ వేసుకొని షూస్ వేసుకోవడం ఎలాగా అంటే, అది మీ యొక్క బాధ్యత, మీ యొక్క ధర్మం, మీ యొక్క వృత్తిపరంగా మీరు చేయండి, తప్పు లేదు అని చెప్పాను. హ్మ్. ఆయన యూనిఫామ్ వేసుకున్నారు, షూస్ వేసుకున్నారు, లాఠీ చార్జీలో పాల్గొన్నారు. ఆ తర్వాత ప్రమోషన్ మీద వెళ్ళారు. ప్రస్తుతం యాదగిరిగుట్ట, భువనగిరి యాదాద్రిలో మంచి పోస్ట్‌లో ఉన్నారు. అంతా బాగుంది. ఆయనకి ఉన్నటువంటి చిన్న చిన్న ఇబ్బందులు కూడా ఆ తర్వాత పోయినాయి. అంటే స్వామి అర్థం చేసుకుంటారు, ఈయన వాంటెడ్లీ చేస్తున్నారా లేకపోతే ఇంకో రకంగా చేస్తున్నారా అని. అలాగే ఇంకొక సినిమా నటుడు ఒక ఆయన ఉండేవారు. ఆయన నన్ను అడిగారు, స్వామి నేను ఇప్పుడు షూట్ చేయాలంటే గడ్డం గీసుకోవాలి ఎలాగంటే, చేయండి, తప్పేమీ లేదని చెప్పాను. అలాగే ఆయన కూడా తర్వాత మంచి మంచి పొజిషన్‌లోకి వెళ్ళారు. వాళ్ళు గడ్డం గీసుకోవడం తప్పు కాదు. కానీ తెలియక ఒక దర్గాలోకి వెడితే తప్ప. ఆయన దాన్నేమంటారంటే ప్రజలలో విశేషమైనటువంటి గౌరవాభిమానాలు పొందినటువంటి వ్యక్తి, ప్రజల్లో గుర్తింపు పొందినటువంటి వ్యక్తి కాబట్టి ఆయనని ఒక వస్తువుగా తీసుకొని, ఆయనను ఒక స్పెసిమెన్‌గా తీసుకొని ప్రజల యొక్క మనోభావాలతో ఆటలాడుకున్నటువంటి విధానాన్ని తీసుకొచ్చారు. అసలు యాక్చువల్‌గా అంత సీన్ చేయాల్సిన అవసరం కూడా ఏమీ లేదు. శవాలు ముందర నుంచి పోతే స్నానం చేయాలి, శ్మశానంలోకి వెళ్ళకూడదు. దర్గా అనేది కూడా ఒక రకంగా శ్మశానమే. ఆ తర్వాత దానికి తగిన పరిహారం చేసుకున్నారేమో ఆయన, అందుకనే ఇంకా హ్యాపీగా ఉన్నారు. మనం మాత్రం ఇరుముడి కట్టుకొని వెళ్ళేటప్పుడు మనం ప్రయాణం చేసేటువంటి రైలు శ్మశానాల మధ్యలోంచి వెళ్ళట్లేదా? మనం వెళ్ళేటువంటి ఫ్లైట్ శ్మశానాల మీద నుంచి వెళ్ళట్లేదా? మనం వెళ్ళే రోడ్డు ఏదైతే ఉందో దాని పక్కన, ఆ పక్కన ఈ పక్కన శ్మశానాలు లేవా? అప్పుడు లేని తప్పు ఇప్పుడు ఎందుకు వస్తుంది? ముఖ్యంగా మనస్ఫూర్తిగా ఏం చేస్తున్నాము అనేది చాలా ముఖ్యం అమ్మా. ఆయన దీక్షా నియమాలని ఆయనకి తగినట్టుగా, ఆయనకి సాధ్యమైనంత వరకు పూర్తిగా పాటించారు. ఆ తర్వాత మళ్ళీ ఆయన ఎక్కడ ఏ దర్గాకి వెళ్ళలేదు. ఆ ఒక్కసారే వెళ్ళారు. అంతకుముందు ఏ దర్గాలకి దేనికి ఆయన వెళ్ళలేదు. కాబట్టి ఒకసారి భగవంతుడు కూడా క్షమిస్తాడట. మనమందరము కూడా క్షమించాలి. ఇంకా ఆ విషయాలను కూడా మనం ప్రతిసారి ప్రస్తావిస్తూ ఆయనకి ఇబ్బంది లేకుండానే చూడాలి. ఎందుకంటే ఆయన కూడా సమాజంలో ఒక మంచి బాధ్యతాయుతమైనటువంటి స్థాయిలో ఉన్నారు. అండ్ అల్లరి చిల్లర అడ్వర్టైజ్మెంట్లు అవి చేసి యువతని తప్పుదారి పట్టించేటువంటి దాంట్లో లేరు ఆయన. ఆయన వాళ్ళ బాబాయి, వాళ్ళ నాన్నగారి దారిలోనే ఆయన ఉన్నారు. కాబట్టి వారిని మనం ప్రమోట్ చేయాలి, ఇంకా ఆయనని మనం ఉత్తేజపరచాలి, ముందుకు పంపించాలి. కానీ మీలాంటి పండితులే ఏం పర్వాలేదు, తప్పు ఒప్పు అని కాదు కానీ తెలియక చేశారు కాబట్టి అని మాట్లాడుతున్నారు. బట్ బయట సగం సగం తెలిసిన వాళ్ళు, అంటే తెలిసి తెలియక ఉన్న వాళ్ళు ఎక్కువ మాట్లాడేస్తూ ఉంటారు. వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏదో ఇదే నిజమైనట్టుగా అలాంటి మాటలు వస్తూ ఉంటాయి. అది వాళ్ళకి తెలిసి తెలియక అని మనం అనలేమమ్మా. బహుశా అందులో మాట్లాడిన వాళ్ళలో కూడా పూర్తిగా తెలిసిన వాళ్ళు ఉండొచ్చు. వాళ్ళు సగం నాలెడ్జ్ అని కూడా అనలేము. పూర్తి నాలెడ్జ్ కలిగిన వాళ్ళు ఉంటారు. కాకపోతే ఎవరి ఆలోచన వాళ్ళది. పుర్రెకో బుద్ధి, జిహ్వకో రుచి అంటారు. కాకపోతే నేను అనేది ఏంటంటే, ఆయన మాత్రమే తప్పు చేశాడని ఆయనను తప్పు పట్టడం ఎందుకు? అలా తప్పు పట్టిన వాళ్ళందరూ కూడా తమ శిష్యులు ఎరుమేలిలో దర్గాకి పోతూ ఉంటే ఎందుకు ఆపలేకపోతున్నారు? వాళ్ళని వాళ్ళు క్వశ్చన్ చేసుకోవాలంతే. ఆ సైడ్ కూడా ఉంది, అది కూడా గుర్తించాలంటారు. ఓకే. అలాగే ఇందాక చెప్పారు కదా, పోలీస్ ఆఫీసర్ ఆయన వృత్తిరీత్యా ప్యాంట్ షర్ట్ వేసుకోవాల్సి వచ్చింది, పోలీస్ యూనిఫామ్ వేసుకోవాల్సి వచ్చింది. కొంతమంది మాలలో ఉన్నప్పుడు కూడా మీలా మాలలో ఉన్న వాళ్ళు షర్ట్ వేసుకొని కింద పంచ కట్టుకుంటారు. కొంతమంది ప్యాంట్ వేసుకుంటూ ఉంటారు. అంటే ప్యాంట్ వేసుకోవడం తప్ప అనే క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది కదా, సో దాని గురించి ఏం చెప్తారు మీరు? అసలు అయ్యప్ప దీక్షలు అనేవి మొదలైనప్పుడు కానీ, మన సనాతన ధర్మం స్టార్ట్ అయినప్పుడు కానీ ప్యాంటు అనేటువంటి సంస్కృతి లేదు, షర్ట్ అనేటువంటి సంస్కృతి. అంగవస్త్రము, ధోవతి, లుంగి, ఏకవస్త్రం ఒకటే వస్త్రం పైన కప్పుకోవడం, ఒక వస్త్రాన్నే కట్టుకోవడం అలాగే ఉండేది. ఆ తర్వాత మనం జీవన విధానంలో మార్పులు వచ్చి ఈ షర్ట్ వేసుకోవటం, ప్యాంటు వేసుకోవటం అనేటువంటిది వచ్చింది. కాబట్టి వృత్తిపరంగా బయట తిరిగేటప్పుడు చాలామందికి లుంగి కానీ, ధోతి కానీ అలవాటు ఉండదు. అందులోని ఇప్పుడు ఉన్నటువంటి
బళ్ళు ఏవైతే టూ వీలర్స్ ఉన్నాయో వాటి మీద కూర్చోవడానికి కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి వృత్తిపరంగా వాళ్ళు బయట ఎలా తిరిగినా పూజ చేసేటప్పుడు, భోజనం చేసేటప్పుడు, గుళ్ళల్లోకి వెళ్ళేటప్పుడు సాంప్రదాయమైనటువంటి దుస్తుల్ని ధరించి వెడితే మంచిది. మన జీవనశైలి, జీవన విధానం ఏదైతే మారుతూ వచ్చిందో ఆ మార్పుకు అనుగుణంగా మనము దుస్తుల ఎంపికలో తప్పేమీ లేదు. కానీ నలుపు రంగు దుస్తులనే ధరించాలి. కాషాయం రంగు దుస్తులు అనేటువంటివి అయ్యప్ప దీక్షకి పనికిరావు. నలుపు, నీలము ఇవే ధరించాలి. ఓకే. అలాగే భోజనం గురించి మాట్లాడితే కొంతమంది సాయిబాబా గుళ్ళో అన్నప్రసాదం పెడుతూ ఉంటారు కదా! థర్స్‌డే అప్పుడు వెళ్తూ ఉంటారు కదా! అయ్యప్ప దీక్షలో ఉన్న వాళ్ళు వెళ్ళి ఆ ప్రసాదాన్ని తినొచ్చా లేదా అనేది కూడా ఒక క్వెషన్. ఇప్పుడు నేను ఏ సమాధానం చెప్పినా ఆ సమాధానంలోంచి ఒక ప్రశ్నను బయటికి తీస్తున్నారమ్మా. ఐ అప్రిషియేట్ యూ. భోజనం అనగానే ఇలా అంటున్నారు. సాయిబాబా గుడిలో నాకు తెలిసినంత వరకు సాయిబాబా మఠము అందాం, గుడి కాదు. గుడి, దేవాలయం అనేది దేవునితో మన యొక్క ఆ పరమాత్ముడితో ఈ జీవాత్మ లయము అంటే కలిసేటువంటి ప్రాంతాన్ని దేవాలయము అంటాము. అయితే అవి దేవుడికి అంటే కంటికి కనిపించినటువంటి శక్తి ఏదైతే ఉంటుందో మంత్ర, తంత్ర, యంత్ర విధానముతో ప్రతిష్ఠ చేయబడినటువంటి ప్రాంతాన్ని దేవాలయము అనాలి. ఇంకా సాయిబాబా ఒకటి, రాఘవేంద్ర స్వామి గుడి అంటారా మీరు ఎప్పుడైనా? మఠము అనే అంటారు. వీరబ్రహ్మేంద్ర స్వామి మఠము అంటారు. అంటే ఒక వ్యక్తిగా జన్మించి ఒక వ్యక్తిగా ఆ యొక్క జీవనాన్ని పూర్తి చేసి ఏ సమాధి పొందినటువంటి యోగులు వాళ్ళు అయితే మఠము అని అనాలి, కానీ గుడి అనకూడదు. ఇక్కడ సాయి అనేటువంటిది కూడా మఠమే, కానీ గుడి, దేవాలయం అనడం చాలా తప్పు అవుతుంది. కాబట్టి ఇక్కడ సాయినాథ, నాథుడు అని అంటే ఆయన కాపాడేవాడు అని అనుకుంటారు. కాబట్టి ఆయన గురించి మాట్లాడితే రోజుకి 5 సార్లు హారతులు అవుతాయి సాయిబాబా గుళ్ళో, మఠములో. ఉదయం 5 గంటలకి, 7 గంటలకి, మధ్యాహ్నం 12-1 గంట మధ్యలో, సాయంత్రం 5-6 మధ్యలో, రాత్రి 9-10 మధ్యలో. టోటల్గా ఎన్నిసార్లు హారతులు అవుతాయి? 5 సార్లు. మన దేవాలయాలు కానీ మన దేవుళ్ళకి కానీ ఎవరికైనా ఇన్నిసార్లు హారతులు ఇవ్వాలి, ఈ సమయాల్లో ఇవ్వాలనేటువంటి నియమం ఏదన్నా ఉందా? ఇప్పటి వరకు ఏ దేవుడికైనా మీరు విన్నారా ఈ సమయానికే ఇవ్వాలి హారతి అని? తిరుమల తిరుపతి దేవస్థానంలో అలాంటి నియమం ఏదైనా ఉందా ఈ సమయానికి ప్రతిరోజు హారతులు ఇవ్వాలి అని? ప్రార్థన, హారతి అంటే ప్రార్థన ఇవ్వాలి, ఏం లేదు కదా. కేవలం ఒక మతంలో ఉంది 5 సార్లు ప్రార్థన చేసేటువంటిదే. ప్రార్థన అంటే మళ్ళీ జనాలందరూ తిరగబడతారేమోనని హారతి అని పేరు మార్చారు. ఈ సమయాల్ని ఆ సమయాల్ని బేరీజు వేసుకొని చూడండి ఏమ్మా. అయితే ఇక్కడ ఎవరి నమ్మకం వాళ్ళది, ఎవరి నమ్మకాల్ని నేను కాదనట్లా. మీరు అడిగినటువంటి ప్రశ్నకి స్ట్రైట్ ఫార్వర్డ్గా ఆన్సర్ చెప్తున్నాను. ఆ గుళ్ళో మధ్యాహ్నం భోజనంలో కానీ, రాత్రి సేజాహారతి అంటూ చేస్తారు ఆ సమయంలో కానీ, సాయంత్రం కానీ వీళ్ళు మాలలు వేసుకున్న వాళ్ళు వచ్చారు, లేకపోతే వీళ్ళు ఇంకేదో దీక్షలు చేసేవాళ్ళు వచ్చారు అనేటువంటి ఉద్దేశంతో ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు ఇవన్నీ వాడడం మానేస్తున్నారా? ఖచ్చితంగా రాత్రి 9 గంటలకో 10 గంటలకో చేసేటువంటి సేజాహారతికి ఉల్లిపాయ, బంగాళాదుంప కలిపిన కూరను, మళ్ళీనేమో దానికి ఒక చపాతీని నైవేద్యం పెట్టాల్సిందే. దాన్ని స్వాములకి పెట్టాలా? స్వాములు ఏంటి, వాళ్ళు ఉల్లిపాయ తినకూడదుగా, వెల్లుల్లిపాయ తినకూడదుగా. అంటే ఆయనకి ఆ దర్గా అనుకోండి, లేకపోతే మఠం అనుకోండి, సమాధి అనుకోండి, అక్కడ ఆయనకి నైవేద్యం పెట్టినది ఏదైనా తినేయొచ్చునా? ఏదైనా తినేయొచ్చు అంటే మరి ఇంకా అక్కడ నాన్ వెజ్, ఎగ్ అవి కూడా నైవేద్యం పెట్టి పెట్టారనుకోండి, తినేస్తారా? కాబట్టి మన సాత్వికమైన ఆహారాన్ని ఎక్కడైతే మడిగా వండి మనకి అందిస్తున్నారో అక్కడ మనము స్వాములు భోజనం చేయవచ్చు. మడిగా వండి అనేటువంటి మాట ఎందుకు అంటున్నానంటేనమ్మా, ఇప్పుడు ఒక ఆచారంగా అయ్యప్ప స్వామి మాల వేసుకున్న వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే, ఓ 10 మందో 5 మందో విడిగా ఒక దగ్గర ఒక పీఠం పెట్టుకొని పూజ చేసుకుంటున్నారు. ఇంట్లోంచి విడిగా వెళ్ళిపోయి ఏ అపార్ట్మెంట్లోనో, ఫ్లాట్లోనో, లేకపోతే ఇంకో ఇల్లు ఏదో తీసుకొని అందులో వాళ్ళు ఒకళ్ళొకళ్ళు తోడుగా ఉంటూ చేసుకుంటున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వీళ్ళు రెగ్యులర్గా తినేటువంటి కంచాలు కానీ, రెగ్యులర్గా వండుకునేటువంటి గిన్నెలు కానీ తెచ్చుకోవట్లా. అయ్యప్ప దీక్షలో వండుకోవడానికి వేరే గిన్నెలు, వేరే కంచాలు వాడుతున్నారు, వేరే విస్తరాకులు వాడుతున్నారు. ఎందుకండి అని అంటే, ఈ దీక్షలో మనం ఇంట్లో అవి ఇవి అన్నీ వండుకున్నటువంటి గిన్నెలు, ఇంకేవేవో తిన్న కంచాలు ఉంటాయి, అందులో ఇవి ఎందుకు తినాలి అనేటువంటి ఆలోచన వాళ్ళ చాలా
సబబైనటువంటి ఆలోచన. కాబట్టి కొత్త గిన్నెలు కేవలం అయ్యప్ప దీక్షలో వండుకోవడానికి మాత్రమే. ఈ 5 మంది చేసేటువంటి దీక్షకి ఆ సన్నిధానానికి గిన్నెలు తెచ్చుకుంటారు. ప్రతిరోజు విస్తరాకులు తెచ్చుకుంటారు. కానీ అదే అయ్యప్ప పడి పూజలు చేసినప్పుడు ఒక టెంట్ హౌస్ నుంచి గిన్నెలు పట్టుకొస్తారు. పెద్ద పెద్ద డేగిసాలు. అందులో మన బోనాల పండుగలకి వండినటువంటివి ఉంటాయి, క్రిస్మస్కి వండినటువంటివి ఉంటాయి, రంజాన్కి వండినటువంటివి ఉంటాయి. అన్ని మతాల వాళ్ళు తీసుకెళ్ళి వండుతారు, అన్నీ వండుతారు. మరి ఆ గిన్నెల్లో వండినవి అయ్యప్పకి పెట్టొచ్చునా? ఆ గిన్నెల్లో వండిన మిగతా స్వాములందరికీ పెట్టొచ్చునా? వీళ్ళు మాత్రం ప్రతిరోజు సాధ్యమైనంత వరకు ఏవి వండనటువంటి గిన్నెల్లోనే వండుకోవాలి, విస్తరాకుల్లోనే తినాలి. కానీ మిగతా స్వాముల వాళ్ళందరి దీక్షని పాడు చేస్తారు ఎందుకు వీళ్ళు? కాబట్టి అలా కాకుండా ఒక దేవాలయానికి వెళ్ళి, మన ఊళ్ళో దేవాలయం ఉంది, ఆ దేవాలయంలో ప్రతిసారి చేసేటువంటి ఉత్సవాలకి గిన్నెలు అవి కొని పెడతారు. ఆ గిన్నెలని మనం పట్టుకొచ్చి అయ్యప్ప పూజకి వాడుకొని మళ్ళా సరిగ్గా తోమిద్దాం. ఈ టెంట్ హౌస్లకు ఇచ్చే డబ్బులు ఏవో దేవాలయానికి ఇద్దాం. ఓ 4 రూపాయలు దేవాలయానికి వస్తాయి కదా. అలా చేయకూడదు మళ్ళీ. ఎందుకంటే 4 రూపాయలు బిల్లు ఎక్కువ అవుతుంది అక్కడ. ఇలాంటి పోకడలు చూస్తున్నాను. కాబట్టి మడిగా వండించి అటు ఇటు కాకుండా, అంటే ఎక్కడ పడితే అక్కడ కాకుండా మనం తినేటువంటి పదార్థాలని పెడుతున్నారా లేదా అనేది మనము చూసుకొని భోజనం చేయటం మంచిది. 40 రోజుల పాటు మండల కాలము కూడా దీక్షలో మనకి పద్ధతులు ఎందుకు పెట్టారు అని అంటే మనమే వండుకోవాలి అవి అని. వంట నేర్చుకుంటామమ్మా. కనీసం పప్పు కూర వండుకోవడమైనా నేర్చుకుంటాం. ఇంట్లో భార్యా పిల్లలకు అనారోగ్యం చేసినప్పుడు వాళ్ళు లేవలేని పరిస్థితుల్లోనో ఏ హోటల్ నుంచో పట్టుకొచ్చి ఏ స్విగ్గీలోనో ఆర్డర్ పెట్టకుండా ప్రేమగా వండి పెడతాం. ఆ ప్రేమగా వండి పెట్టేటప్పటికి అనారోగ్యంతో పడుకున్నటువంటి భార్య, నా భర్త నా కోసం ప్రేమగా వండి పెట్టాడని సగం రోగం తగ్గిపోతుంది. ఇంట్లో వాతావరణాన్ని అనుకూలంగా మంచిగా మార్చుకోవడం కోసం ఈ పద్ధతులన్నీ ఉన్నాయి. కాబట్టి బయట మీరు అన్నట్టుగా ఎక్కడ పడితే అక్కడ తినటం అనేటువంటిది మంచిది కాదు. మనకి తగినటువంటి ప్రాంతమా, మనకి తగినటువంటి భోజనము, మన పద్ధతికి తగినటువంటి భోజనము పద్ధతి ప్రకారంగా పెడుతున్నారా లేదా అని చూసుకోవటం, అలా చూసుకొని తినటం మంచిది. మొదటి విషయం. రెండవది అన్నదానం. సాయిబాబా గుళ్ళోనే అన్నదానం అనుకుందాం. అన్నదానము దానం ఎవరికి చేయాలి? ఎవరికైతే లేదో వాళ్ళకి దానం చేయాలి. ముందు వాళ్ళని తిననివ్వండి, ఆ తర్వాత ఉన్నవాళ్ళు వెళ్ళి తినండి మిగిలితే. నా ఇంట్లో అన్నం ఉంది, నేను ఎందుకు వెళ్ళి బయట తినాలి? నా ఇంట్లో వండుకొని నేను తినాలి. అన్నంకి ఎవరైతే కష్టపడుతున్నారో, పిడికెడు బియ్యానికి పిడికెడు మెతుకులు లేక ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ కోసం చేసేది దానం అమ్మ. వాళ్ళు తినడం కోసం చేసేదే దానం. కానీ ఎవరు పడితే వాళ్ళు వెళ్ళి తింటే అది దానం ఎందుకు అవుతుంది? బంధువుల్ని మిత్రుల్ని పిలుచుకొని చేస్తే అన్నదానం ఎందుకు అవుతుంది? సంతర్పణ అవుతుంది. కాబట్టి అన్నదానాల్లో స్వాములు వెళ్ళి తినడం అనేటువంటిది పద్ధతి కాదు. వీలైనంత వరకు పడి పూజలకు అటెండ్ అవ్వండి, గురుస్వాములతోనే మాట్లాడండి, ఆ గురుస్వాములతోనే మీ యొక్క సమస్యలు, మీ యొక్క సందేహాలు తెలియజేసుకోండి. ఆ సందేహాలకి నివృత్తి సమాధానాలు తెలుసుకోండి గురుస్వాముల మూలంగా. అయ్యప్ప పూజ చేసే విధానం ఏంటి, ఆచమనం చేసే విధానం ఏంటి, అసలు అయ్యప్ప శరణఘోష ఏంటి, కాస్త ఒక గంట సేపు ఆ పూజలో పాల్గొని ఆ తర్వాత భోజనం చేస్తే పిలిచిన వాళ్ళకి సంతోషం స్వాములు వచ్చారని, తిన్నవాళ్ళకి సంతోషం ఇక్కడ నైవేద్యం పెట్టారు నా అయ్యప్పకి నేను తిన్నానని. అంతేనే కానీ పూజకి వెళ్ళడానికి కూడా బద్ధకం వేసి సరిగ్గా టైంకి బెల్లు కొట్టగానే జైల్లో ప్లేట్ పట్టుకొని నుంచున్నట్టుగా ఎక్కడ పడితే అక్కడ గుళ్ళల్లో అన్నదానాలకి వెళ్ళిపోవటం అది విధానం కాదు. అలాగే గురుగారు, మీరు మాలలో ఉన్నారు కదా, ఎలాంటి భోజనం తీసుకుంటారు? అలాగే క్రమశిక్షణ అంటూ పాటిస్తారు కదా, అందరూ అలాంటి క్రమశిక్షణే పాటించాలని కోరుకుంటారు కదా, మీరు ఎలాంటి క్రమశిక్షణ పాటిస్తారు? మీ జీవనశైలి ఎలా ఉంటుంది? ఉదయం పొద్దున్నే 3ంటికే లేస్తాను. అయ్యప్ప దీక్షలో ఉన్నానని కాదు, ప్రతిరోజు 3ంటికే నిద్ర లేస్తాను. ఎందుకంటే నా దేవతార్చన, నా సంధ్యావందనం అవన్నీ కావాలి కాబట్టి. స్పెషల్గా నేను అయ్యప్ప దీక్షలోనే లేవాలనేది ఏమీ లేదు. మీరు 3:30కి ఫోన్ చేయండి, నేను ఫోన్ లిఫ్ట్ చేస్తాను. ఇల్లు శుభ్రం చేసుకుంటాను నేనే. దాదాపుగా 55-56 ఏళ్ల వయసులో కూడా గంటల తరబడి నేను కింద బాసిం పట్టి కూర్చోగలుగుతాను. ఎటువంటి అలసట లేకుండా నడవగలుగుతాను. ఎందుకంటే నా జీవన విధానము, జీవనశైలి ఆ విధంగా ఉన్నాయి కాబట్టి. లేచిన తర్వాత మొత్తం బయట వాకింగ్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. నా దేవుడి గది, నా హాలు అవన్నీ నేనే శుభ్రం చేసుకొని, నేనే తుడుచుకొని, దేవుడి దగ్గర అంతా శుభ్రం చేసుకొని, నేను పూజ మొదలెట్టేటప్పటికి పొద్దున్న బ్రహ్మముహూర్తం అవుతుంది. 5-5:15 అవుతుంది. అనుష్ఠానం ఉంటే అది చేసుకొని సూర్యోదయం సమయంలో సంధ్యావందనం చేసుకుంటాను. సూర్యుడు ఉదయించకముందు సంధ్యావందనం చేసుకోకూడదు. సూర్యోదయం సమయంలోనే చేసుకోవాలి. అంతకన్నా ముందు ఏమన్నా మంత్రజపాలు అవి ఉంటే అనుష్ఠానము అవి చేసుకోవాలి, అర్చనలు అవి చేసుకొని. ఆ తర్వాత కొద్దిగా
దేవుడికి నైవేద్యం పెట్టినటువంటి పండు ఏదో తింటాను. ఆ తర్వాత నా కోసం వచ్చేటువంటి జనాలతోనే మాట్లాడతాను. ఎందుకంటే నేను ఇదివరకు ఉద్యోగం చేసేవాడిని. ప్రస్తుతం నాదంతా కూడా జ్యోతిష్య భాగం, ఆస్ట్రాలజీ. ఆస్ట్రాలజీలో డాక్టరేట్ తీసుకున్నాను, వాస్తులో డాక్టరేట్ తీసుకున్నాను. అంటే నేను నా భార్య పిల్లల్ని పోషించాలి కాబట్టి అది నా వృత్తి. నా ఆఫీస్లో నేను కూర్చుంటాను, వచ్చేవాళ్ళు వస్తారు. మధ్యాహ్నం 12 గంటలకి వెడతాను. నా భార్య వంట చేస్తుంది, ఆ వంట నైవేద్యం పెడతాను, 1 గంటకి భోజనం చేస్తాను. నేను కేవలం మా ఇంట్లోనే కాదు, నాతోనే పడి పూజలు చేయించిన వాళ్ళు ఎవరైనా సరే సరిగ్గా 1 గంటకి నేను నైవేద్యం పెట్టి వచ్చిన స్వాములందరికీ భోజనం పెట్టిస్తాను తప్ప 4 గంటల దాకా 3 గంటల దాకా నేను చేయించను. సమయం అది, భోజనం చేసే సమయం అది. ఆ సమయానికి అందరికీ భోజనం పెట్టించేస్తాను. భోజనం అయిన తర్వాత కాసేపు మళ్ళీ ఏదన్నా పుస్తకం ఏదో చదువుకుంటాను. మళ్ళీ సాయంత్రం 4కి జాతకాలు రాసుకునేది ఏదన్నా ఉంటే అవన్నీ రాసేసుకొని 4:30కి లేచి కాసేపు అటు ఇటు తిరిగి, మా ఇంట్లో 2 జీవాలు ఉన్నాయి, భైరవ భైరవి. వాటిని కాసేపు అటు ఇటు తిప్పి మళ్ళీ ఇంట్లోకి వచ్చి ఊడ్చుకొని స్నానం చేసి సంధ్యావందనం చేసుకొని అయ్యప్ప పూజ చేసుకుంటాను. నా కోసం వచ్చే స్వాములతో తర్వాత మాట్లాడతాను. ఆ తర్వాత మళ్ళీ హ్యాపీగా 9 అయ్యేటప్పటికి అల్పాహారం చేసి నిద్రపోతాను. నేల మీదే నిద్రపోతాను. 365 రోజులు కూడా దాదాపుగా నా పద్ధతి ఇంతే. ఇదమ్మా నా జీవన విధానం. ఓకే. అలాగే ఎవరైనా సరే జపించాల్సిన మంత్రాలు ఏంటి ఈ సమయంలో? స్వామియే శరణం అయ్యప్ప అనేటువంటిదే పరమ పవిత్రమైనటువంటి మహామంత్రము. శరణుఘోష మాత్రమే మహామంత్రము. ఏ ఉపదేశాలు లేకుండా చేసుకోగలిగినటువంటి మంత్రాలు, జపం చేసుకోగలిగినటువంటి మంత్రాలు శివ పంచాక్షరి, నారాయణ అష్టాక్షరి, స్వామియే శరణం అయ్యప్ప అనుకోవటము, శ్రీమాత్రే నమః అంటూ అమ్మవారిని తలుచుకోవటము. ఇవన్నీ నామాలు అనుకుంటున్నారా? ఇవన్నీ మహామంత్రాలు. శివుని యొక్క పంచాక్షరి నమ శివాయ అనేటువంటి ఈ 5 అక్షరాలు కూడా 5 మహాపాశుపత అస్త్రాల్లాగా పనిచేస్తాయి. నారాయణాయ నమః, నమో నారాయణాయ నమః అనేటువంటి 8 అక్షరాల మంత్రము కూడా అద్భుతమైనటువంటిది. మిగతా మంత్రాలు ఏవైతే ఉంటాయో అవి గురువు గారు మనకి ఉపదేశిస్తేనే మనం చేయాలి. ఇవి ఉపదేశం లేకుండా చేయాలి. మన దేవుణ్ణి మనం తలుచుకోవటంలో తప్పు లేదు. అదే మహామంత్రం. ఓంకారం అనేటువంటి ప్రణవ స్వరూపాన్ని మించినటువంటి నాదం ఇంకోటి ఏదన్నా ఉందా? మొత్తం 5 కుండలినులు ఏవైతే ఉంటాయో వాటిని ఉత్తేజపరిచేటువంటి ఓంకారం. నాసా వాళ్ళు కూడా అంతరిక్షంలో ఓంకారం వినిపిస్తుందని చెప్పేసి మనకి కన్ఫర్మ్ చేశారు. అలాంటి ఓం అనేటువంటిది శ్వాసని నియంత్రిస్తూ చేసేటువంటి ఆ మంత్రాన్ని మించిన మంత్రం ఇంకోటి ఏది ఉంది? అన్నీ వదిలేసి ఏదో దూరపు కొండలు నునుపు అంటే ఎక్కడికో పరిగెడుతూ ఉంటాం, కానీ ఇవి చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. అలాగే గురువుగారు, శబరిమల మనకు పర్వత యాత్ర చేసే టైంలో చాలా కష్టంగా అనిపిస్తూ ఉండొచ్చు. అలాగే ఆధ్యాత్మికంగా దీనికి ఉన్న అర్థం గురించి ఒకసారి తెలియజేస్తారా? ఆధ్యాత్మికంగానూ ఉంది, శాస్త్రీయ పరంగానూ ఉంది. ఆధ్యాత్మికంగా అనేటప్పటికీ అయ్యప్ప స్వామి నడయాడినటువంటి ప్రాంతం అది. ఆ హరిహర తనయుడైనటువంటి అయ్యప్ప స్వామి ఇటు ఎరుమేలు నుంచి అటు శబరిమల వరకు తాను విద్యాభ్యాసం చేయటం కానీ, తన స్నేహితులతో అక్కడ ఉన్నటువంటి దుర్మార్గులని శిక్షించటం కానీ, ఆ అడవులలోకి వెళ్ళి పులిపాలు తీసుకురమ్మంటే పులుల మందనే తీసుకొచ్చినటువంటి ఘనత అయ్యప్ప స్వామిది. ఆయన తిరిగిన ప్రాంతము. అంతేకాకుండా కేరళ అనేటువంటిది ఆయుర్వేద వైద్యానికి చాలా పెట్టినటువంటి పేరు. కేరళ ఆయుర్వేద శాస్త్రం అనేటువంటిది చాలా పెట్టినటువంటి పేరు. ఆయుర్వేద వన మూలికలన్నీ కూడా దట్టమైన అడవుల్లో ఉంటాయి. ఆ అడవుల గుండా వెడుతూ ఉంటే ఆ ఆయుర్వేద మూలికల మీద నుంచి వస్తున్నటువంటి గాలి మనల్ని ఎంతో తెలియని రోగాలన్నింటినీ కూడా పోగొడుతుంది. ఆ ఆయుర్వేద మూలికలని కలుపుకుంటూ వాటి పాదాల దగ్గర నుంచి ప్రవహిస్తూ వస్తున్నటువంటి పంపా నది, అందులో స్నానం చేసేటప్పటికి అనేక రకాలైనటువంటి రుగ్మతలు మనకి దూరం అవుతాయి. శబరిమల అనేటప్పటికి 5 కొండలు. చాలామందికి 5 కొండల పేర్లు కూడా తెలియవు. ఎరుమల, కరిమల, మళ్ళీనేమో నీలిమల, శబరిమల. ఎన్నైనాయి? 4 అయినాయి. ఇక్కడే ఆగిపోతారు. 5వ కొండ పేరుని పంచగిరుల వాసుడా అని మళ్ళీ ఆయనని పిలుస్తాం, కానీ 5వది కాంతమల. మనం కాంతిమల దాకా వెళ్ళట్లేదు. కాంతిమలలో అజ్ఞానుల కంటపడని విధంగా స్వామి వేంచేసి ఉన్నారు. అందుకే ఆయనని గురు అంటారు. గురు అంటే ఏంటి? అజ్ఞానం అనే చీకట్లోంచి జ్ఞానం అనే వెలుతురులోకి తీసుకెళ్ళగలిగేటువంటి శక్తి కలిగినటువంటి వ్యక్తిని గురువు అంటారు. గుకారస్త్వంధకారస్య రుకారోతన్ నిరోధక.
మన మనసులో ఉన్నటువంటి అంధకారాన్ని తొలగించి వెలుతురుతో నింపేటువంటి శక్తిని గురువు అంటారు. అందుకే ఆ అయ్యప్పని మనం అందరం కూడా గురువన్ గురువే అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటాం. ఆ స్వామి దర్శనం చేసుకుంటే ఈ 18 సంవత్సరాలలోనూ 18 సార్లు యాత్ర చేసి 18 మెట్లని ఎక్కుతూ ఉంటే ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క దుర్గుణాన్ని వదులుకుంటూ కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు అనేటువంటి అరిషడ్ వర్గాలకి 6 సంవత్సరాలు. ఈ విధంగా మొత్తం ప్రతి మనిషి శరీరములోనూ ప్రతి మనిషి ఆలోచనల్లోనూ 18 రకాల దుర్గుణాలు ఉంటాయమ్మా. ఆ దుర్గుణాలు కలిగాయంటే వాడు పశువుతో సమానం. వీడు మనిషా పశువా అంటూ ఉంటాం మనం. పశు ప్రవృత్తితో ఉంటాడు. అలాంటి పశువు అనగానే మనకి గుర్తొచ్చేది ఏంటి? పశువు అని దేన్ని అంటారు? దున్నపోతుని ఎద్దుని అంటారు. ఎద్దులాగా పెరిగావు, దున్నపోతులాగా పెరిగావు అంటారు చూసారా? ఆ లక్షణాలన్నీ కూడా సంవత్సరానికి ఒకటి చొప్పున వదులుకుంటూ ఆ అడవుల్లో ప్రయాణం చేసి ఆ 18 మెట్లని ఎక్కుతూ ఉంటే 18వ సంవత్సరానికి 18 దుర్గుణాలని అంటే పశు ప్రవృత్తిని మనం వదిలేస్తే మనిషి అనేవాడు ఆ యొక్క పశు ప్రవృత్తిని వదిలేసి సాక్షాత్తు తాను అయ్యప్పగా మారుతాడు. అందుకే 18 మెట్ల మీద గోపురం దగ్గర మనకి కనిపిస్తూ ఉంటుంది తత్వం అసి అని. తత్వం అసి అనే పేరు కనిపిస్తూ ఉంటుంది. తత్వం అసి అంటే ఏంటి? అది నువ్వే. సంస్కృతంలో తత్వం అసి, ఏది నువ్వే? ఎవరినైతే సాధించడానికి, ఎవరినైతే చూడడానికి ఇంత కష్టపడి ఇంత సాధన చేసి వచ్చావో ఆయన అక్కడ లేడు, ఇక్కడ నీలోనే ఉన్నాడు, అది నువ్వే అని చెప్పి చెప్పటం. తత్వమసి అంటేనే నువ్వే అయ్యప్పవి. 18 సంవత్సరాలు యాత్ర చేసి 18 దుర్గుణాలని వదిలిపెట్టుకుంటే ప్రతి మనిషి కూడా పశు ప్రవృత్తిలోంచి బయటికి వచ్చి తాను అయ్యప్పగా మారుతాడు అనేటువంటిది ఇక్కడ ఈ అడవుల్లో వనయాత్రలో ఉండేటువంటి ఆధ్యాత్మికత, అలాగే ఆరోగ్యానికి ఆయుర్వేదానికి సంబంధించినటువంటి శాస్త్రపరంగా మనకు ఉండేటువంటి ఆరోగ్యపరంగా ఉండేటువంటి లక్షణాలు ఇవన్నీ కూడా 40 రోజుల పాటు మనం చేసేటువంటి దీక్షలో మొత్తం మానవాళిని కూడా ఒక కుటుంబముగా భావిస్తూ పరాయి స్త్రీలని కూడా తల్లితో సమానంగా భావించేటువంటి ఆ యొక్క దాన్ని పెంచుకుంటూ ఉండడం, ఆలోచనని పెంచుకుంటూ ఉండడం ఎంత ఆనందకరమైనటువంటి భవిష్యత్తు ఒక్కసారి ఊహించుకోండి. కానీ కరెక్ట్గా అందరూ ఈ విధంగా చేయగలుగుతున్నారా? ఎందుకోసం మాల వేసుకుంటున్నాము, మన ప్రయాణం ఎంతవరకు వెళ్ళాలనేటువంటిది మాల వేసుకున్న తర్వాత మర్చిపోయి ప్రజల కోసం మాల వేసుకున్నాం అన్నట్టుగాను, ఎదుటి వాళ్ళ కోసం మాల వేసుకున్నాము, మనం మాల వేసుకోకపోతే ఎదుటివాడికి నష్టం వస్తుంది, మనం దీక్ష చేయకపోతే ఎదుటివాడు నాశనం అయిపోతాడు, మనం బాగానే ఉంటాం అన్నట్టుగా మన వాళ్ళు ప్రవర్తించడం అనేది ఈ రోజుల్లో చూస్తున్నాం. మాల వేసుకుంటే నేనే అయ్యప్పని అనేటువంటి అహంభావంతో ఉండకూడదు. నేను కూడా నీతో పాటు అయ్యప్పనే. నువ్వు దేవుడివి, నీతో పాటు నేను దేవుడిని. నాలో ఉన్నది కూడా దైవత్వమే. నేను నిన్ను గౌరవిస్తాను, నువ్వు నన్ను గౌరవించు. నీకు నేను సేవ చేస్తాను, నువ్వు నాకు సేవ చేసుకుంటూ నువ్వు కూడా మాల వేసుకోకపోయినా భగవంతుడిలాగానే భావించు అనేటువంటి ఒక మంచి పద్ధతిని జనాలలో మనం ప్రచారం చేయాల్సింది పోయి నేనే అయ్యప్పని, నేనున్నాను కాబట్టే వీళ్ళందరూ మాలలు వేసుకున్నారంటే ఒక అహంకారానికి వెళ్ళేటువంటి స్థితికి చేరుకుంటుంది ఈ రోజుల్లో. దీన్ని కూడా మనము ఏమీ అనలేము. ఎందుకనంటే బుద్ధి కర్మానుసారిని. వాళ్ళ కర్మ ఆ విధంగా నాశనం అవ్వాలి, నాశనం అయ్యే పద్ధతిలోకి వెళ్ళాలి అని అనుకుంటే వాళ్ళ బుద్ధి అలాగే మారుతుంది. రావణాసురుడికి బుద్ధి వక్రించి వాడు చావుకి దగ్గర పడ్డాడు కాబట్టే ఆయన కర్మను అనుసరించి సీతాదేవిని ఎత్తుకెళ్ళటం జరిగింది. కాబట్టి బుద్ధి కర్మ అనుసరణ, మన బుద్ధి మన కర్మను అనుసరించి మారుతూ ఉంటుంది, అంతే. అలాగే మీరన్నట్టుగా కొంతమంది ఎవరో చెప్పారనో లేదంటే వేరే వాళ్ళ కోసం మాల వేసుకుంటూ ఉంటారు. చెడు అలవాట్లు ఉన్న వాళ్ళు దాని నుండి కొంచెం దూరంగా ఉంటారు అన్నట్టుగా కూడా మాల వేస్తూ ఉంటారు వాళ్ళతో కొంతమంది ఇంట్లో వాళ్ళు. వాళ్ళు మళ్ళీ మాలలో ఉన్నప్పుడు సరే చెప్పారనో చేస్తూ ఉంటారు, తర్వాత మళ్ళీ యథావిధిగా అలాగే చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం మీరు ఏం చెప్తారు? దేవుడి పేరుని అడ్డం పెట్టుకొని నా చెడు అలవాట్ల నుంచి బయటికి వెళ్ళాలి అని అనుకోవటం ఒక అజ్ఞానం. అసలు నేను చెడుదారిలోకి వెళ్ళకూడదు అని చెప్పి నిర్ణయించుకుంటే ఏ దేవుడి పేరు ఉపయోగించుకోక్కర్లేదు. మనలో శక్తి మనల్ని ముందుకు నడిపిస్తుంది, ఆత్మశక్తి. కాబట్టి మనం ఏం చేయాలనేది గట్టిగా నిర్ణయించుకున్నాము అని అంటే సరిపోతుంది. అంతేగాని మన దేవుళ్ళ పేర్లని బదనాం చేసే విధంగా మనం ప్రవర్తించకూడదు అనేటువంటిది ప్రతి ఒక్క హిందూ బంధువునికి కూడా నేను, అది అతని స్వార్థం కోసం కావచ్చు, పరమార్థం కోసం కావచ్చు, అయ్యప్ప అనేటువంటిది అయితే ముఖ్యంగా నమ్ముకోమని చెప్పి చెప్తున్నాను. కానీ అయ్యప్ప అనే పేరుని అమ్ముకోమని మాత్రం నేను ఎప్పుడూ సజెషన్స్ చేయను. కాబట్టి మన దేవుళ్ళని, మహాశక్తివంతులైనటువంటి మన దేవుళ్ళని దేవుళ్ళుగా ఉంచండి. ఆ దేవుళ్ళ యొక్క పేరుతో ఆటలు ఆడుకోకండి. హిందువుగా మనం చేయగలిగినటువంటి
మొట్టమొదటి పని ఇదే. చాలా సులువైనటువంటి పని కూడా. దేవుడి పేరు అడ్డం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మన దేవుణ్ణి మనం బద్నాం చేయాల్సిన అవసరం లేదు. అలాగే ఈ వ్రత దీక్ష వల్ల యువత నేర్చుకోవాల్సిందేంటి, తెలుసుకోవాల్సిందేంటి ముఖ్యమైన విషయాలు? యువత, సమాజంలో ఉండేటువంటి ప్రతి వ్యక్తి కూడా ఈ వ్రతమే కాదు, ప్రతి వ్రతములో కూడా మన హైందవ ధర్మంలో ఉండేటువంటి పద్ధతి ప్రధానంగా ఉన్నది ఏంటి అని అంటే, మొత్తం ఈ విశ్వమంతా ఒక కుటుంబము. బోనాల పండుగ అయినా సరే, అక్కడి నుంచి మొదలెట్టి దసరా పండుగల వరకు, దీపావళి పండుగల వరకు, దేని నుంచి మనం నేర్చుకోవాల్సి వచ్చినా, ఈ నియమాలు నేర్చుకోవాల్సి వచ్చినా, సత్యనారాయణ స్వామి వ్రతం దగ్గర నుంచి ఏ వ్రత నియమాలైనా సరే అందరము కలిసిమెలిసి ఉండవలసిందే. వర్ణాలు అనేది అంటే 4 వర్ణాలు అనేది బ్రతకడానికే కానీ విడదీయడానికి కాదు అనేటువంటి పద్ధతి మన శాస్త్రాల్లో ఉంది. కాబట్టి అందరము కలుపుకొని పోవాలి, కలిసి ఉండాలి. సత్యనారాయణ స్వామి వ్రతాన్ని కూడా చూడమ్మా, ఏమంటారు, ఆఖర్లు బంధుమిత్రులతో పాటు కూడి భోజనము చేసి బ్రాహ్మణులకి యథాశక్తి దక్షిణలు ఇచ్చి పంపించి ఫలితాన్ని పొందండి అంటున్నారు. కానీ బ్రాహ్మణులందరూ భోజనం చేయండి, కోమట్లందరూ భోజనం చేయండి, రాజులందరూ భోజనం చేయండి అని చెప్పి చెప్పట్లేదు కదా. ఆఖరికి గొల్లలు ఇచ్చారు అనేటువంటి ప్రసాదాన్ని కూడా నువ్వు తృణీకరించకుండా తినవలసిందే, రాజు అయినా సరే అనేటువంటిది కూడా ఆ కథలో చెప్తున్నారు. కానీ ఆ కథల్ని సరిగ్గా వినకుండా అందులో ఉండేటువంటి లోపాలని మాత్రమే మనము పట్టించుకుంటూ ఈ దేవుళ్ళ నుంచి మనల్ని దూరం చేయాలని అనుకునే వాళ్ళు ఏది ప్రచారం చేసినా సరే నిజమేనేమో, మన పద్ధతులన్నీ కూడా ఈ వర్ణాలన్నీ కూడా అంటరానితనాన్ని పెంచడానికే ఉన్నాయేమో అనేటువంటి ఒక భావనతో మన మతాలని మనమే తృణీకరించుకుంటున్నాము. అలా కాకుండా నేటి యువతకి, ఇంతకు ముందరి యువత అంటే ప్రస్తుతం ఉన్నటువంటి వెటరన్స్, వృద్ధులు అందరూ కూడా మన కథలలో, మన పురాణాలలో, మన ఇతిహాసాలలో ఉన్నటువంటి డెప్త్ని తెలుసుకోవాలంటే శ్రద్ధగా పంతుళ్ళు చెప్పేది విని దాని గురించి ఆలోచించి, ఇవాళటి తరానికి బాబు మన మతములో కన్నా మిగతా మతాల్లో లేనటువంటిది ఏమిటి మన మతములో అంటే అందరూ కలిసి ఉండడమే, కావాలంటే ఇందులో ఈ విధంగా ఉంటుంది చూడు అని చెప్పి తెలియచేయటం కోసమే. మానవుడైనటువంటి రాముడు దేవుడు ఎప్పుడయ్యాడు? రామాయణంలో మనకి ఒకే చిన్న పద్ధతిలో మనకి తెలియజేసేస్తున్నాడు. మానవుడు అవతారంలో ఉన్నటువంటి రాముడు దేవుడు ఎప్పుడయ్యాడు అని అంటే, గుహుడు అనేటువంటి ఒక బేస్తవాడితో పాటు తిరిగినప్పుడు, శబరి అని ఒక ఆటవికురాలితో పాటు ఆవిడ ఎంగిలి తిన్నప్పుడు దేవుడు అయ్యాడు. ఇది పురాణాల్లో రాశారు. దీన్ని ఎందుకు హైలైట్ చేయరు ఎందుకు జనాలు? అంటరానితనాన్ని పెంచుతున్నాయి, వర్ణాలను పెంచుతున్నాయి అంటూ మన పద్ధతుల నుంచి మనల్ని దూరం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే ఒక గొర్రెల మందలాగా అవతలి వాళ్ళు పనినటువంటి ఉచ్చులో మనము ఇరుక్కుపోతూ ఉంటాము. కాబట్టి నేటి యువతకి మంచి దారి చూపించాల్సినటువంటి బాధ్యత అంతకు ముందు తరానికి ఉంటుంది. వాళ్ళు కూడా తెలుసుకొని మన యువతకి తెలియజేసి సరి అయినటువంటి దారిలో వాళ్ళు నడుచుకునేటట్టుగా చేసి, ప్రపంచం అంతా ఒకే కుటుంబము, పక్కింటి వాళ్ళు వేరే నేను వేరే అని కాకుండా నా వాళ్ళందరూ ఒకటి, వీళ్ళందరి కోసము నేనున్నాను, నా కోసం వీళ్ళున్నారు అనేటువంటి ఒక సాంఘికమైనటువంటి భావనని పెంపొందించే విధంగా చేయాలి అనేటువంటిది ఈ నియమాలలో మనకి కనిపిస్తుంది. అలాగే గురుగారు, చివరిగా వ్రతం ముగిసిన తర్వాత కూడా పాటించాల్సిన నియమాలు అలాగే పద్ధతులు కానీ, అండ్ దాని నుండి మనం నేర్చుకున్న తర్వాత జీవనశైలి అలాగే కంటిన్యూ చేయాలి అంటే ఏం చేయాలి? సంవత్సరానికి ఒక చెడు లక్షణాన్ని వదులుకోవాలి అనేటువంటి మాటని చెప్పాను నేను. ఆ వదులుకున్న లక్షణాన్ని మళ్ళీ తగిలించుకోకూడదు. దీక్ష అయిపోయిన వెంటనే దాన్ని పూర్తిగా వదిలేసి నెక్స్ట్ రెండవది ఏ విధంగా వదులుకోవాలి, రెండవ దుర్లక్షణాన్ని ఎలా వదులుకోవాలి అంటూ 18 సంవత్సరాల్లోనూ 18 దుర్లక్షణాలు వదులుకుంటాం కదా, వాటిని అలా వదిలేసేయాలి అంతే. మళ్ళీ వాటిని తగిలించుకోకుండా కోపాన్ని దూరం పెట్టుకొని ప్రతిదానికి ఆలోచిస్తూ, ఆలోచనని 10 మందితోనే పంచుకుంటూ, తాను ఆలోచించి తాను నిర్ణయించుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే మంచి నిర్ణయాలు ఉంటాయో వాటిని ఆచరింపచేస్తూ తాను ఆచరిస్తూ ముందుకెళ్ళాలి. ఇక్కడ గురువు అనేటువంటి మాటకు అర్థం చెప్పుకున్నాం మనం. తొండ ముదిరితే ఊసరవేళ్ళు అయినట్టు గురువు ముదిరితే ఆచార్యుడు అవుతాడు. గురువు అంటే మనకి లెసన్స్ చెప్పేవాడు, ఆచార్యుడు అంటే ప్రాక్టికల్స్ చేయించేవాడు. లెసన్స్ 10th వరకు ఉంటాయి, ఇంటర్ నుంచి ప్రాక్టికల్స్ స్టార్ట్ అవుతాయి. ఇంటర్లో వచ్చేటువంటి ఆ లెక్చరర్ ఎవరైతే ఉంటాడో అతను పాఠం అలా మామూలుగా చెప్తాడు, కానీ తను చేసి ఈ విధంగా చేయాలని తన శిష్యులతోనే ఆచరింపజేస్తాడు, ఎలా చేయాలో నేర్పిస్తాడు. అతన్ని ఆచార్యుడు అంటారు. గురువు చెప్తాడు. ప్రతి ఒక్క గురువు కూడా ఆచార్యుడిగా మారి తన శిష్యులని గురువులుగా మార్చాలి.
తర్వాత వాళ్ళు ఆచార్యులుగా అవుతారు. అప్పుడు ప్రపంచం మొత్తము వెలుతురుతో నిండిపోవడానికి ఒక సూర్యుడు అక్కర్లేదు. ప్రతి ఒక్కళ్ళు చిన్న చిన్న దీపాలు అయితే చాలు, ప్రపంచం అంతా వెలుతురుతో నిండిపోతుంది. కాబట్టి మనం సూర్యులు అవ్వడానికి ప్రయత్నం చేయక్కర్లా, చుట్టూ ఉన్న నలుగురికి వెలుతురు చూపించేటువంటి చిన్న దీపాలం అయితే చాలు అని ప్రతి ఒక్కళ్ళు అనుకుంటే ప్రపంచం మొత్తము జ్యోతితో, అఖండమైనటువంటి వెలుగుతో నిండిపోయి మన యొక్క ధర్మము, మన యొక్క విధానము తరతరాలుగా ఎలాగైతే ఇప్పటికీ ఉన్నాయో అలాగే ఎప్పటికీ నిలబడతాయి. అందుకు మనము కూడా సమిధలుగా కావాల్సిందే. కాబట్టి మనం వదిలిపెట్టినటువంటి చెడు లక్షణాలని మనం మళ్ళీ తగిలించుకోకుండా, అవి మేము వదిలేసామనేటువంటి భావనతో, కాశీలో వదిలిపెట్టినటువంటి ఇష్టమైన ఆహార పదార్థంలాగా ఈ ఇష్టమో అనిష్టమో వీటిని వదిలేసుకుంటూ ముందుకు వెడుతూ ఉంటే ప్రతి ఒక్కళ్ళు కూడా భగవంతుడిలాగా మారతారమ్మా. ఇది ఈ యొక్క వ్రత నియమాలలో కానీ మన యొక్క జీవన శైలిలో కానీ మనకి తెలిసేటువంటి చాలా సూక్ష్మంగా ఉండేటువంటి మోక్షం అన్నమాట ఇది. అలాగే గురుగారు, ధన్యవాదాలు మీ సమయానికి, అలాగే మీ సందేశానికి. ధన్యవాదాలమ్మా. శివాయ గురవే నమః. దీన్ని తవ్వండి, తవ్వుతూనే శివలింగం. పరమాత్మకు జీవా సరే, దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి